నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితం తీసుకుంటేనన్నా వీరికి ఏళ్ళనాటి శని పూర్తిగా పోలేదు. కానీ ఇక్కడ ఉండేటువంటి కొన్ని గ్రహాల పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి గురుగ్రహ పరిస్థితి. కుంభానికి పంచమ స్థానంలో ఉండేటువంటి గురుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కష్టాలు ఉంటాయి, కానీ వాటిని అధిగమించేటువంటి శక్తిని, యుక్తిని భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అది కూడా గురుగ్రహ రూపంలో ఇస్తూ ఉంటాడు. వీరి ఆదాయం కూడా బాబుగారు చెప్పాలి. వీరి ఆదాయం కూడా ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే శత్రుబాధలు ఉన్నా గురుగ్రహ అనుగ్రహంతో చాలా సానుకూలత ఏర్పడుతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నానా, మేషరాశికి 3వ స్థానంలో గురుడు ఉన్నాడని చెప్పాము. అలాగే సింహరాశికి 11వ స్థానంలో, అంటే గురుడికి 3వ స్థానం సింహరాశి అవుతుందని చెప్తున్నాము. అలానే గురుడికి 5వ స్థానం అనేటువంటిది, ఈ పంచమ స్థానం అనేటువంటిది తులారాశి అని చెప్తూ ఉన్నాము. అలాగే కుంభరాశికి 5వ స్థానం అయినటువంటి గురుస్థానం కూడా మంచిది. ఇక్కడ గురుడు ఇన్ని రాసుల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్ని చెడు గ్రహాల ప్రభావం కనపడుతున్నా ఇన్ని రాసుల్ని మాత్రం సంరక్షించుకుంటూ వస్తున్నాడు. గురుగ్రహం ఒకడే. ఓ మాట చెప్పాలి అంటే ఏళ్ళనాటి శని బాధ ఉంది. అందులో జన్మంలోకి రాహు రాబోతున్నాడు. వీటన్నిటికీ ఒక్కళ్ళే సమాధానం ఎవరు అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు. ఆయన ఒక్కడితోనే వీళ్ళకుండేటువంటి సకల కష్టాలు నెరవేరిపోయి సుఖాల సంతోషాల బాటలో పయనించడం ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి జరుగుతుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు సకాలంలో నెరవేరటం, దిగ్విజయంగా కార్యం పూర్తి కావటం, ఇంట్లో వివాహాది శుభకార్యాలకు కావలసినటువంటి ధనం చేతికి అందటం, అలాగే అనుకున్నటువంటి ఒక మాట చెప్పాలంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా శుభకార్యాలు చేసేటువంటి వాళ్ళు, నెలకొక శుభకార్యం అనుకున్నా కూడా అనుకోవచ్చు, అలాంటి శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి వాళ్ళలో కుంభరాశి వారు కూడా ఉంటారు ముఖ్యంగా. మరి ఇంత ఖర్చు పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుందంటే అవసరానికి తగ్గట్టుగా ధనం రావడమే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి చేసేటువంటి అతి పెద్ద సహాయం అని చెప్తాం. అంత యోగాన్ని కలుగజేస్తూ ఉంది. అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ అనారోగ్య పరిస్థితి మెరుగుపడి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి పరిస్థితి. కానీ కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ వీళ్ళు కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. అలాగే సంపాదించినటువంటి సంపాదన వీళ్ళు దాచుకోవాలి, కానీ అనవసరమైనటువంటి స్నేహితులకో బంధువులకో రుణ రూపంలో అంటే అప్పుల రూపంలో ఎవరికైతే ఇస్తారో అవి వెనక్కి తిరిగి రాకపోవడం అనేది మాత్రం తథ్యం. తద్వారా బాధ మిగులుతుంది. ఏదైనా మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫంక్షన్లు ఎక్కువ చేస్తుంటారు, శుభకార్యాలు ఎక్కువ చేస్తుంటారు, ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. కానీ మిగిలిన ధనాన్ని చక్కగా బ్యాంకుల్లోనూ ఎక్కడైనా దాచిపెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే గృహయోగాల విషయానికి వస్తే కూడా గృహయోగం కూడా సంపూర్ణంగా కలుగుతుంది నాన్న. అది కూడా జూన్ 6వ తారీఖు తర్వాత కుజగ్రహ సంచారం వలన తప్పనిసరిగా గృహయోగం కలుగుతుంది. ఈ సంవత్సరంలో ఇందాక చెప్పాను ఒక రాశికి బహుగృహ యోగం అని. అలాగే ఈ రాశి వాళ్ళకు కూడా బహుగృహ యోగాలు కలగడానికి అవకాశం ఉంది. అది కూడాను ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో చిన్న ఇల్లు అనుకుంటాం మనం కదా, మనకు బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ ప్రకారం చిన్న ఇల్లు అనుకుంటాం, కానీ ఇంద్రభవనం ఏర్పడటానికి అవకాశాలు కనబడుతుంది. ఓకే, అంటే ఎంత ఇది కావాలో అంతవరకు భగవంతుడు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి గృహయోగ విషయంలో చాలా ఆనందంగా ఉండవచ్చు. రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురుగారు? రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి నాన్న తప్పనిసరిగా. అంటే అంతవరకు ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయం నుంచి మాత్రం తప్పనిసరిగా బిజీ అవుతారు. ప్రజా ఆదరణ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రజల దగ్గర నుంచి మంచి మన్ననలు పొందుతారు. ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు. తద్వారా ఉన్నత యోగం తప్పనిసరిగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ కుంభరాశి వారికి. అలాగే కానీ ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే నాన్న, మాట్లాడేటువంటి విధానం అది ముఖ్యంగా చాలా అవసరం. ఎవరేమనుకుంటే నాకేంది అనేటువంటి జీవన విధానం ఉండొచ్చు, కానీ ఎదురు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అంటే నోరా వీపుకు చేటు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి
అవసరం ఎంతైనా ఉంది. జన్మరాశిలోకి ఎప్పుడైతే రాహు వస్తున్నాడో, ఈ రాహు వచ్చినప్పుడు మాట్లాడేటువంటి విధానం మారుతుంది. ఎదురు వాళ్ళు నొచ్చుకుంటున్నారా మెచ్చుకుంటున్నారా అనేటువంటి ఆలోచన లేకుండా మన నోటికి వచ్చినట్టు మాట్లాడితే తద్వారా శత్రుబాధలు పెరుగుతాయి, లేనిపోని గొడవలు ఇవి కూడాను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా తప్పనిసరిగా ఈ రాహు కలుగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాహులో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే కార్యదక్షతనిస్తాడు, మొండితనాన్ని ఇస్తాడు. ఆ పని ఎందుకు కాదు అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంటారు, తప్పనిసరిగా చేసి చూపిస్తారు. ఎవరైతే వీడి వల్ల కాదు అని చెప్పి వెక్కిరిస్తుండేటువంటి జనాలందరికీ తను పని ద్వారానే సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితులు రాహు కలుగు చేస్తూ ఉంటాడు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులకు కూడా సంపూర్ణమైనటువంటి యోగం కలగబోతోంది. 100కి 100% ఎంతమంది ప్రయత్నిస్తే అంతమంది విదేశాలకు వెళ్ళటం, అక్కడ స్థిరపడేటువంటి యోగం, మంచి విద్య, ఉద్యోగం, ఆర్థిక లాభాలు కూడా ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వాళ్ళకి కేతుగ్రహ పరిస్థితి వల్ల కలుగుతుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురు? సంపూర్ణమైనటువంటి యోగం, సంపూర్ణమైన యోగం. పక్కవాడు వీళ్ళు ఒకటే పంట వేసినా పక్కవాడ పరిస్థితి ఎలా ఉన్నా వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు దశలో పంట చేతికి అందుతుంది, మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి, మంచి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత కూడా లోపించడానికి అవకాశం ఉంది నాన్న. అది కూడా తగిన జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి తిరిగి వస్తుంటారు, ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేటువంటి ఆడవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న మాటలకి తొందరగా బాగా సెన్సిటివ్గా తయారైపోయి వాళ్ళతో గొడవ పట్టడం, ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుంది గురు? రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా విశేషంగా ఉంటుంది నాన్న. ఆర్థిక లాభాలు బాగా పంచుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరికి అప్పు పరంగా కానీ షేర్ మార్కెట్ పరంగా కానీ ఇలా ముందుకు వెళ్ళకండి. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వాళ్ళు జాయింట్ వ్యాపారం చేయవద్దు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేశారు అంటే అవతల వ్యక్తికి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు, వీళ్ళు మాత్రమే నష్టపోతూ బయటకు రావాల్సి ఉంటుంది, అవతల వ్యక్తి మాత్రం లాభాల బాటలోనే ఉంటాడు. కాబట్టి దయచేసి జాయింట్ బిజినెస్ చేయటం కానీ షేర్ మార్కెట్ జోరుకుపోవడం కానీ ఈ సమయంలో అప్పులు ఇవ్వటం కానీ ఇట్లాంటివి మాత్రం పొరపాటున కూడా చేయవద్దనే చెప్తాను. అలాగే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది నాన్న. కళారంగం వాళ్ళకు కూడా తప్పనిసరిగా మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసేవాళ్ళైతే గురువారం రోజున ప్రయత్నం చేయండి. కుంభరాశి వాళ్ళు అతి తొందరగా పనులు అవుతాయి. ఏదైనా ఆడిషన్స్కి వెళ్తుంటారు, లేదా ఏదైనా ఆఫీసులకు వెళ్ళి మాట్లాడి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా గురువారం రోజున ఎవరైతే చేయడం ప్రారంభిస్తారో వాళ్ళకి ఆ పనిలో తప్పనిసరిగా సఫలీకృతులు అవుతూ ఉంటారు. మంచి అవకాశాలు కూడా చేజిక్కించుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది? ముఖ్యంగా నాన్న ఈ రాశి వాళ్ళకి రాహు కేతువు కుజగ్రహాలు కొంచెం ప్రమాదకరంగా మారుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ గ్రామ దేవతలు ఉంటారు, దేవాలయాలు, మనకి గ్రామ దేవతల దేవాలయాలు ఉంటారు. గ్రామ దేవతల ఆలయాల్లో చక్కగా ఒక దారానికి పసుపు పూసి ఒక 27 కానీ 54 కానీ నిమ్మకాయలు చక్కగా గుచ్చి వాటికి గంధం కుంకుమ అలంకరించి అమ్మవారికి ఎవరైతే మంగళవారం రోజున సమర్పించి వస్తారో తప్పనిసరిగా వాళ్ళకి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, రుణబాధలు ఇట్లాంటివన్నీ కూడా తీరిపోయి సుఖశాంతులతో సంతోషంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరాన్ని గడపడానికి అవకాశం కనబడుతుంది. ఓకే గురువుగారు, కుంభరాశి వారి గురించి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.